ఒరే అమ్మాయి సుబ్బాయి మగోడా ఒరే వాళ్ళందరూ నన్ను వీళ్ళని సంగతి తెలియదు టైం దగ్గర పడింది ఒరే అబ్బాయి రేపు వచ్చిన 200 అవ్వలేమో 200 మమ్మల్ని అవ్వలేమో అది గ్యారెంటీ అలాగే అమ్మాయి సుబ్బాయి మగోడా ఒరే ఒరే మగాడంత మొగుడినేనా కాదు మొగోడంత మొగోడినేనా మొగోడంత మొగుడినే కదా మగాడినే కదా ఇది నచ్చుందండి ఆ మొగోడంత మొగోడు అయితే అయితే అందా నువ్వు అనొచ్చా ఎంత ఉంటే బడి బొగ్గుపోట్లు పొడిచేస్తాను బొగ్గులు ఉప్పుకున్న తప్పుదా అప్పగడి చెల్లొద్దడియా మాట మంచిగా అన్నాను ఊరోడప్ప బజార్ బావాలి మీరు ఒక్కడే అంటాను ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా రే ఒక ఆడదాని కన్నా దిగోడా ఏంటి ఆడదానికన్నా దిగువడా ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఆడదానికన్నా దిగువడా వెళ్ళి అలా అక్కడ సోలుకాడ కాపలా కాయలా అంటే కాసరాని తీసుకుని మీరంటుంది కక్కుర్తురా కొడక మూసుకో అన్ని కక్కుర్తు వేసాలి రాజులాంటి మొగుని రంగం పంపించి ఎలాగన్నా మీలాంటిది రాజులాంటి మొగుని రంగం పంపించి గుళ్ళు మొగుడుతోటి గుళ్ళెత్తలు రమేష్ గారు ఎలాంటాడంటే ఆడదా మీలాంటి ఆడదగ్గర అలవాట్లైన అర్థం గుడ్డు మొగుడుతో యుద్ధం ఇలాంటి మొగుడు ఉంటే ఎవరితోనే ఆడుతుంది మరి ఏంటట అసలు మొగుడు అనకాపల్లి ఏంటి అసలు మొగుడిది అనకాపల్లి మన జిల్లా అనకాపల్లి అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి అట కాదమ్మా మరి ఏ మొగుడు లేకపోతే ఈ అప్ప మొగుడే గతి ఇప్పుడు దాపు పెడుతుందండి దాని దాపు చూడు మనం రమేష్ గారు ఇదిగో మా అక్క మొగుడు వీడు అసలు మొగుడు నేనే పక్కన ఇంకో మొగుడు ఉంటాడా ఏంటి ఏమండి మా అక్క మొగుడండి మీ అప్ప మొగుడు చెప్తా అచ్చయ్య చేస్తాను వీళ్ళందరికి చెప్పాలి కదా అమ్మా ఇదిగో మా అక్క మొగుడు ఇలాంటి కొజ్జావాడు కజ్జాయం ఇస్తాడంట నీలాంటి కొజ్జావాడు కజ్జాయం ఇస్తే వాడికి ఎంత నవ్వు వస్తుంది కదా వాడికి ఎంత నవ్వు వస్తుంది చిన్న ఇక వీళ్ళంటే కొజ్జావాడు కజ్జాలు ఇస్తేనట పిక్కలు తినేసి తక్కువ ఉంచాడట ఏది తినాలో ఏది మానని కూడా తెలియలేదు అసలు సంగతి తెలియదు కదా చొక్కటి పుట్టి దిగిపోతే ఒకసారి అదే పిక్కే దంతం దోసుకొని చప్పరిస్తుంటే రకరకాలు తగులుతాయి పిక్కలు అన్ని రుచులు ఉంటాయి అంత టేస్ట్ మన వాటర్ చెప్తాడు వాటర్ పిక్కలే తింటారా అది తిన్నామని చూసినాడు పాప గసిరిసింది అలా ఆవిడే లేకపోతే మధ్య పడుకోవాలి మధ్యకు మన ఎవరు కప్పు పూసుకొని చెప్పండి గట్టిలా ఉట్టుకొని కానీ మీ ఇద్దరికి బుద్ధులు లేవు అసలు ఏం చెప్తాం మనసు మంచిదే గుణం కూర్చుంటే అయిపోయింది కదా అయితే మీ ఇద్దరు అంతా మీ ఇద్దరు కూడా పిక్కలే తింటారు రమేష్ గారు మీరు కజ్జాయం పిక్కలు తింటారు పక్కలు తింటారా అతను రెండు తింటారు నువ్వు ఆగు ఆయన చెప్తున్నారు కదా మీ నిర్ణయం చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి సిగ్గుపడి చెప్పండి పక్కలేనా
మీరు నా పార్టీ రే విన్నావా నీ పార్టీ వస్తాడు ఎప్పుడు రాత్రి గారు వచ్చినా కదా చంప చెల్లు మనిపో తెలిసిందా నీ మాట ముగ్గురినప్పు చెప్పేస్తా ఆ సరదా తీరిపోతే నేను త్వరగా తీరిపో నిన్ను అబ్జెక్ట్ వాడికి మమ్మల్ని కాదు చాలా కూడా అందుకే చెప్తాను అదే మరి చాలు అవునా ఖర్జూరాలు పిక్కలు తింటా పక్కలకి పడవు ఎప్పుడు పిక్కలే తింటా రమణ నాకు చిన్న డౌట్ మనకి ఇప్పుడు గ్రామ దేవత పండుగలు అవుతున్నాయి కదా ఈ రోజు బసంతాలి పండుగ అయింది కదా ఇట్లాగే పండుగ జరిగితే ఎక్కడైనా వెళ్తావా మాట్లాడి చెప్పు సంగతి తెలుసా ఎక్కడైనా పండుగ జరుగుతుందన్నా అనుకో ఎన్ని పనులు నాగనం వెళ్తాం వెళ్ళిపోతున్నా ఎంత దూరమైనా అంత దూరం వెళ్తాను ఏ టైం అయినా ఎనీ టైం చూడండి వీడికి పండుగలు అంటే ఎంత ఆసక్తో ఎక్కడ పండుగ జరిగినా వెళ్తాడంట సరే ఏ టైంలో వెళ్తా పండగకి పండుగ అయిపోయిన తర్వాత ఏముంది అక్కడ పండుగ అయిపోయిన తర్వాత ఎదురా ఎవరైనా పండుగ అవుతుంది వెళ్ళేవనుకో మీ చెల్లి వచ్చింది అనుకో బావా అన్నది అనుకో దాని పప్ప పండుగ కొనెట్టాలి రాత్రి మళ్ళీ పూలు కొన్నాను ఎర్ర పూలు కొన్నాను ఏం చెప్తాము ఆ ఎర్ర పూలు ఇప్పుడు రెచ్చిపోతాను అవునా ఎంత మంచి చూడవరా అన్ని కొనిచ్చేదైతే అందుకు కాదండి మా చెల్లికి ఏమైనా కొనబడుతుందని కాదు మీరు ఖర్జూరం ఏం తింటారన్నాడు పిక్కలు తింటానన్నాడు కదా పిక్కలు ఎప్పుడు దొరుకుతాయి అవి ఏర్పడానికి వెళ్తాడు పిక్కలు అంటాడు మా అక్క ఏమో నేర్చేస్తుంది అనుకోదా మా అక్క వేస్తుంది అదే మంచిది అది అది ఇది అంటావేంటిరా మంచిదే అది అలాగా ఎందుకు దేనికి మా అక్కతో పని ఉంది నీకు ఉండి వెళ్ళి పంపిస్తాను ఏమన్నాడు తెలుసా మీ అక్కని రమ్మని మీ అక్క నేను వేసుకుంటాం చూసుకుంటాం ఏదైనా చేసుకుంటాం నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుతాందుకు ఎదుగుతా అలా అన్నది కావాలి మందరికీ నేను పోతే మంచిదా అయినా ఇప్పుడు అయినా ఆడవారు చిట్టాకొచ్చా ఆడవారు చిట్టాకొచ్చా అదేండి అది అయిపోయింది ఆటోతో వాడడానికి వచ్చాడు ఆడవాళ్ళు చిట్టకూడదా ఆడవారు చిట్టకూడదు ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు చూసాను లేదా కల్లారా చూస్తాను స్కూటర్ తోలుతున్నారు అందుకే బైక్ తోలుతున్నారు వాళ్ళు బైకులు తోలుతాను బైక్ తోలుతున్నారు స్కూటర్ తోలుతున్నారు కార్ తోలుతున్నారు లారీ తోలుతున్నారు విమానాలు కూడా తోలుతున్నారు విమానాలు అందుకే అక్కడ కూలిపోతాను తెలిసేది ఇన్ని చేస్తే తప్పులేదట ఇన్ని చేయగలిగిన వాళ్ళు చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విద్దాం అండి అదే విచిత్రమైతే అమ్మ మీరు రాత్రులు పాలు కలిపించాలి రాత్రి చూడబెట్టా రాత్రి చూడబెట్టి ఓటి అనుకోని అక్క తప్పే ఉంది అక్క నీ మిషన్ చూడ్డానికి వెళ్తున్నావు పగలు రాత్రి ఒరే అని గుడ్లు చెప్తావా నవ్వులేదు అందరూ మాత్రం వదలలేదురా అయిపోయింది ఇగో అది ఎవరో పడుకుని పోతారు అంటున్నావు కదా జరిగి చెప్పి వెళ్ళి ఆ పడుకున్న ఆయన లెక్కొట్టేసానా 200 ఇచ్చేసి వద్దు అక్కడ తప్ప చెప్తాను స్టేజ్ అంటే ఇచ్చేస్తాను సరే ఆడవారు ఇన్ని పనులు చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఒరే మన ఆడవారు లేకుండా ఏ పని జరగదు అవునా కదా అవునా కదా చెట్టెక్కడ పెద్ద వెళ్తా విడ్డారు మరి ఇంకే మనం చూసినాను ఏం చూసావు చెట్టెక్కడ ఎవరు ఆడవారు మా ఆడవారు చెట్టెక్కడ చూసావు ఎక్కడ చూసారా పక్కింటి ఆవిడ మీ పక్కింటి ఆవిడ ఇది మీ దగ్గరే చెట్టు కింద చూసాను అలాగా చూసావు వారం రోజులమ్మ కంటి మీద రెప్పపడ్డ 100 మాట రాలేదు
ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది. జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుందా? ఇల్లు ఎరుకుంటే అక్కడక్కడ వస్తాం అది వచ్చింది జ్వరం వాడికి. నీకు దవడ మీద వస్తుంది వాడి సంగతి నీకెందుకు, నీ సంగతి చెప్పు. జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చిందా కదా తెలియకెళ్తాను. మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందా? మూసెత్తినవా ఇప్పుడు వచ్చేస్తాం. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరికైనా స్వరం ఇక్కడ నుంచి స్టార్ట్ ఏడు తల వేడిగా ఉంది అని చూసుకుంటే జ్వరం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? పోలే బాబు, నువ్వు మంచిగా రివర్స్ మనిషి. అది కాదురా, మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందని నువ్వు చూసావనుకో, ఎందుకు జ్వరం వచ్చింది, ఎందుకు నోటు మాట పడిపోయింది, ఎందుకు కంటి చూపు పడిపోయింది, ఎందుకు జరిగాయి చెప్పమంటావా? చెప్తున్నా. మా ఇల్లు చూసావా? చూసా కదా. మా ఇంటికి చుట్టూ ఉంది ప్రహరీ గోడ. ప్రహరీ గోడ కదా. ఆ గోడ ఆడుకుంటే ఏటమాలగా ఉంది కొబ్బరి చెట్టు, హైబ్రిడ్ చెట్టు. చూసాను చెట్టు మండలా హైబ్రిడ్ చెట్టు. లక్ష్మి ఎంతకో బాగున్నాం. అదే గంగాజలం చెట్టు నిండా బాగుండాలా కానీ రెండే ఉన్నాయి. అదిగో అంటే మొన్న టీవీలో వార్తలు విన్నాను. తుఫాను వస్తుంది, గంటకి 60-70 కిలోమీటర్ వేగంతో గాలి వేస్తుంది అని చెప్పారా? మరి గాలి చెట్టు బరువు ఇరిగిపోతున్నా, అందుకని మొత్తం దించేసి దిష్టి తగలకన్నా ఇలా జరుగుతాం. అయితే ఒక రోజుని ఇలాగ పోకరం ఆడి ఇంటికెళ్ళి పడుకున్నాను. 12 గంటల అవుతుంది. మంచిన దుఃఖంలో ఉన్నాను. పోయింది కరెంట్. ఎప్పుడు కరెంట్ పోయిందో నాకు గాలి నిద్ర పట్టదు. బయటకు వచ్చాను. ఎక్కడ నేరుందా, ఎక్కడ గాలి వేస్తుందా అది ప్రహరీ కూడా చుట్టూ తిరిగాను. గోడకి చెట్టుకి మధ్యలో నీడ ఉంది, చల్ల గాలి వస్తుంది. మంచం బొంత వేసుకొని హాయి తొంగన్నా. నేను తొంగన్నా తొంగనంటే పడుకోవడం అన్నా తొంగడం రెండు ఒకటి కాదు. తొంగడం అంటే వేరు, పడుకోవడం అంటే వేరు. తేడా ఉంది. తొంగడం అంటే ఎత్తకల్లానా, అబ్బో పడుకోవడం అంటే బొమ్మల్లానా. ఏ తేడా ఉంది నీకు అర్థమలేదా? నీకు క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు పని చెయ్యు, నువ్వు తొమ్మిరా, నువ్వు పడుకుంటూ పోతున్నావు. నీ భాషలోకి వచ్చేస్తాను. అర్థమైపోయింది. నీకు సైజ్ నొప్పుకోలేను. ఇప్పుడు ఆవిడ సైజ్ చేస్తాను. నీ భాషలోకి వచ్చేస్తాను. హాయ్ పడుకున్నా, మంచిగా దుఃఖం ఉన్నాను. అదే టైంలోను మా పక్కింటి ఆవిడ కూర బొండం కావాలేమో, మీ పక్కింటి ఆవిడ కొబ్బరి బొండం అవసరం పడిందేమో నన్ను వచ్చి లేపుదాం అనుకున్నా. అతను ఎందుకు లేపడము, పోకరాడు వచ్చి పడుకున్నాడు. మళ్ళీ పోకరం పోతాడు. అతను ఇద్దరు పోతే నేనే ఎక్కి తీసుకున్నాను. తెలివితేటలు ఇచ్చింది. ఏం చేసిందో బాడీ కూడా ఎక్కింది. ఇలా గోడమ్మడు వచ్చింది. ఇలా గోడమ్మడు వచ్చింది. గోడ మీద ఒక్కాలు, చెట్టు మీద ఒక్కాలు వేసింది. నేను ఎక్కడ పడుకున్నా? ఈ గోడకి చెట్టుకి మధ్యలో మంచం వేసుకొని నేను పడుకో. గోడకి చెట్టుకి మధ్యలో మంచం వేసుకొని నేను పడుకోను. ఈవిడేం గోడ మీద ఒక్కాలు, చెట్టు మీద ఒక్కాలు వేసి బొండాన్ని తెంపేస్తాం. ఈ బొండాన్ని తెంపినప్పుడు ఆ పక్క చిన్న పింజి దిగిపోయి నా మీద పడ్డాను. ఎప్పుడైనా పడ్డాదో అమ్మో ఎవరిని బట్టి నెగి చూసేలాగా. హరి
నీకు రాయలాగా అమ్మ కంటి మీద చెప్పట్లేదు నోటమ్మడు మాట్లాడలేదు అందుకే మీ ఆడవారు ఎక్కితే మామూలు ఎక్కకండి కులిపేట వేసుకొని ఎక్కకండి కిందగా గుట్టుతో దొరుచుకొని చచ్చిపో మీ ఆడవారు చెట్టు ఎక్కితే మామూలుగా ఎక్కకండి మా ఆడవారు కానీ చెట్టు ఎక్కితే మామూలుగా ఎక్కదు కులిపేట వేసుకొని చెట్టు ఎక్కండి చేపల గుంటలు గట్టి చచ్చిపోతాం అదే చచ్చిపోయింది ఒకసారి చూడాలి నా గుండు గట్టిది కాబట్టి దైవతుడు కాబట్టి బతికి కట్టాను కాదు నీ సర్వీస్ అయిపోయింది కనుక నువ్వు ఓల్డ్ అయిపోయావు కనుక నీ గుండె కాస్త వీక్ అయిపోయింది కనుక నీకు జడుపు పడుతుంది ఆ సీన్ చూస్తే. అదే ఇట్లాంటి అబ్బాయిలు అనుకో అదే మన రమేష్ గారికి ఆ ఛాన్స్ దొరికింది అనుకో వదులుతారు అనుకున్నావా? ఏంటి అది నువ్వు వీక్ బాడీ కనుక నేను సర్దుమా రాకపోయింది అంతే. అట్లా అదే మీ క్యాంటర్కి వస్తే ఆకాశం వదులుతారేంటి? చెట్టు నుండి పండుగ రావాల్సిందే అంతే. గుండు రెడీ అయిపోద్ది గుండు 200 నాన్నమత లేకుండా చెట్టెక్క ఆడడానికి అంటూ భూలక్ష్మీదేవి చెట్టు చుట్టబెట్టి కరవబడి నాగరాజు. అప్పుడు భూలక్ష్మీదేవి నాగరాజుని ఏ విధంగా ప్రార్థిస్తుందంటే
నాగేంద్ర ఇదేనా నీ ఉదార స్వభావం? మహావిష్ణువులకు శేషపాంతుగను, ఈశ్వరునకు కంఠాభరణం, త్రిపురాసుర సంహనార్థపు బాణపు అల్లిక త్రాడుగను, మంద్రాత్రికి కవపు త్రాడుగను సహాయపడ్డావు. గ్రహణ కాలం ముందు చంద్రుని కబలించిన మహాత్ముడు నీ విష్ణాగ్నించడంలో నేను ఒక లెక్క. నాకు సంతానం కలిగిన నవమాసములకు శేష పవనం వస్తుంది. ఆనాడు తప్పనిసరిగా నా ప్రాణాన్ని కల్పిస్తాను స్వామి అని మొరపెట్టుకున్నాను. అందుకు నాగరాజు కనికరించి అట్లనైతే నీకు 7 ఆడపిల్లలు జన్మిస్తారు. అందరికంటే చిన్నదానికి నా పేరు పెట్టమని మరీ హెచ్చరించి పంపించారు నాగరాజు. అప్పుడు భూలక్ష్మీదేవి తిరిగి భూచక్ర పట్టణం చేరుకున్నది కానీ అక్కడ జరిగిన సంగతి తన భర్త గారితో చెప్పలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత భూలక్ష్మీదేవి గర్భం దాల్చింది. ఆమెకు నవమాసం నిండిన తర్వాత ఒక చక్కని ముహూర్తం. అది కాదురా, 1, 2, 3 వీళ్ళ ముగ్గురు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసా? సినిమాకి వెళ్తే ముగ్గురు వెళ్తారు, ఎక్కడికైనా షికార్కి వెళ్ళాలంటే ముగ్గురు వెళ్తారు తెలుసా? ఎప్పుడైనా టిఫిన్ చేద్దాం అనుకున్నాను అనుకో, ముగ్గురు వెళ్తే వెళ్తారు. ఒకవేళ మనం వస్త్రాలు కలపడం మనం అందరం ఒక దగ్గర ఉండిపోతామా? ఇది ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. అందుకే కొట్టుకోరు ముగ్గురు. మళ్ళీ కొట్టుకున్నారా? దేని కొట్టుకున్నారు? నేను అక్కడే గొంతుపాలని దిగాను. ఏమి దిగిపోతాను నువ్వు వచ్చి చెప్పావా? అక్కడ దిగిపోవా? ఫోన్ చేసావా? ఎందుకు లేట్ అయిపోయి అడుగుతాను నన్ను. అప్పుడు గొడవ అవుతాను. అందుకే లేట్ అయిపోయినా అప్పాజీ పారిపోండి చదువు చేసలాక గుడి ముచ్చాడు లేరా? అసలు ఎందుకు వచ్చాడు బాబా రూట్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి పుట్టించుకుంటారు ముగ్గురు. సమస్య ఎవరికని చెప్తే సమస్య భయపడి పారిపోతాను. సమస్య చెప్తుంటే వీళ్ళకి జరిగిన తగ్గు చెప్తుంటే అది భయపడిపోతున్నారా? అవును, తగ్గు చెప్పలేక అంతలా భయపడిపోయి తగ్గు ఏముంటారా? సింపుల్ మళ్ళీ ఏంటది? అది చెప్పలేకపోతాం. తీసుకుంటాం అసలు ముగ్గురికి వచ్చి తగువే. అప్పుడు నాకు ఫోన్ చేసి మనం సారికేస్తున్నావు. ఇప్పుడు అన్నయ్య లేట్ అయిపోతే ముగ్గురు దొరుకుతున్నారా? అర్జెంట్ కావాలంట. ఇప్పుడు ఉంటారు దేవతలు బయలుదేరుతున్నాను అద్దరికి వచ్చాను. బట్టలు వేసుకుని డ్రైవర్ వచ్చింది. అందుకేనండి రైతులు వచ్చాను నేను ఆఫ్రాడ్ వచ్చిన చూస్తే ముగ్గురు కొట్టుకుంటారు. అమ్మ ఈడేమో ఈడు కూడా ఎత్తాను, మళ్ళీ ఇద్దరు కలిపి ఇతను కూడా ఎత్తాను. గురువారు చూడలేదు. ఈయన్ని కొట్టాడు, ఈయన మళ్ళీ ఆయన కదా కొట్టాలి. ఇద్దరు కలిపి ఆయన కొడతారు. అప్పుడు వెళ్ళాను ముగ్గురు నాపిరాను. ఏ చదువు ఎందుకు కొట్టుకుంటారు? సారికేశ్వర పనులు చేస్తాను మీరు వాళ్ళ సారికేశ్వర టీంలో ఆర్మేస్ డోలకేశ్వర గారిని కొట్టుకుంటారంటే ఏంటి పగు ఏం జరిగింది అంటే అప్పుడు ఈ ముగ్గురికి జరిగే స్టోరీ చెప్పారు. వీడు మొదలెట్టాడు. మొహం చూడు లేదుగా లేదా నాలుగు కింద మన రంగు వేసినాడు మన వేసానికి. అది కాదురా, ఈ మధ్యన ఎవరికైనా చిన్న వయసులో వాళ్ళకి కూడా తలపై మెరిసిపోతుంది. అందుకు ఎవరైనా రంగు వేసుకుంటున్నారు. పాపం రంగు వేసుకోండి వీడు పూచిపోయి కదరా, ఎవరైనా తలకి కదా రంగు వేసుకుంటారు. ఎందుకంటే తెలిసింది మీకు తలకి రంగు వేసుకుంటారు. ఆయన మూతికి ఎందుకు వేసుకున్నారు? అదే చెప్తున్నారు. ఆ మూతికి రంగుకి ఇప్పుడు చదువుకి లింక్ ఉంది. ఆడ ఒక అమ్మాయి లవ్ చేసిన ఒక అమ్మాయి లవ్ చేశాడు. యాత్ర ఉందా నీకు? బట్టలు కొన్నాడు, 2 జతలు వాడు మొబైల్ కొన్నాడు, సెల్ ఫోన్ కొన్నాడు, క్యాష్ ఇచ్చినాడు. బండి ఆపడం తడువు బండిలో వాటర్ బాటిల్ బంద్ చేయండి వీడికి. అమ్మ ఎవరు వాటర్ బాటిల్ కూడా 20 రూపాయలు ఇచ్చేసి అలా చూసి అమ్మ మాట్లాడమని చెప్పుకోరా ప్రేమించాడు కానీ మళ్ళీ పెట్టాడు పెట్టుబడి బాగా చూసుకుంటాను. సింహాద్రి అమ్మ ఎంత బాగా చూసుకుంటో తెలిసిన బాగా చూసుకుంటాను. అయితే ఒక రోజుని ఈ బుగ్గలో కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈడే పని బయటికి పోంటాం. ఆ పిల్లతో కష్టతో అమ్మనండి ఇది మాట్లాడి ఈ లేడు కదా ఆ పిల్లని తీసుకొచ్చినాడు. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఒక్క మాట అయినా అనకుండా అమాయకంగా కూర్చున్నాడు. అదే కంపల్సరీ సరిపెడతాడు.
చాపకని నీరేసినాం అనుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టు మాట్లాడి ఆయన తీసుకొచ్చినాడు లేకపోతే తీసుకొచ్చాడు. అదే చేసింది ఎంతమంది ఊటో కొడతాడు మీదనే ఈడి దగ్గర ఉంది ఈడైతే ఇంటి పక్కన పోతాడు భజనకి వెళ్తాడు బుర్గలకి వెళ్తాడు నాటకాలకి వెళ్తాడు ఆర్కెస్ట్రాకి వెళ్తాడు బాగా ఎత్తని చెప్పేసి ఈడితో వచ్చేసింది. ఈడి పెట్టుబడి పెట్టాడమ్మా పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెడితే బాగా చూసుకుంటాడు ఈడే భజనకో తిరిగి బాగుంటాం భజన బాగుంటాం ఆ టైంలోను ఎదురింటికి వెళ్ళాడు మళ్ళీ మొదటికి వచ్చాడు ఇతను ఇంటికి వెళ్ళాడు ఇతను ఇంటికి వెళ్తే ఆ పిల్లతో కష్టం సుఖం మాట్లాడి ఇతను తీసుకొచ్చి యాకం పెళ్లి చేసేసుకుంటాను పెళ్లి చేసేసుకుంటాం అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఈవిడ వచ్చి ఏమిరా నేను లేకన్నా చూసి వచ్చి నిన్ను ప్రేమించిన తీసిపోతావా అని ఈడు తిడతాను కొడతాను ఈడేటి నా దగ్గర ఎక్కడ ఉన్నది నీ దగ్గర వచ్చాడు గురువు ఆడు తీసుకుని పెళ్లి చేసుకుంటా ఈ తగు ప్రపంచంలో ఎవరు తేల్చలేరండి. నేను తెలిసి నేను సింపుల్ తెలిసి నేను ఎంత చాలా సింపుల్ చెప్తున్నాను సంవత్సరానికి ఎన్ని నెలలు 12 నెలలు 12 నెలలు కదా ఈడు ప్రేమించిన పాపానికి ప్రేమించినందుకు ఆ పిల్లలు 3 నెలలు ఉంచుకోమన్నా ప్రేమించినందుకు 3 నెలలు ఉంచుకోమన్నా ఈడు తీసుకొచ్చాడు కదా అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాడు ఈడ 3 నెలలు ఉంచుకోమన్నా 3 నెలలు మరి ఎందుకు బాధ అవునవును మరి మరి పెళ్లి చేసేసుకున్నా కదా మిగతా 6 నెలలు అక్కడ 3 నెలలే ఎవరికి అతనికే పెళ్లి చేసుకున్నందుకు ఈయనకి 3 నెలలేనా మరి ఇంకా 3 నెలలు ఉండిపోయింది 3 నెలలు కాపు మీ ముగ్గుతో కూడి వాత గుడిసుకుంటున్నారు ఇప్పుడు ఊరికి చెప్తే చదువు ఈ 3 నెలలు నాకు ఉండిపోతుందని ఈ బంధానికి చెప్పుకొని ఎదిగితా అప్పుడు బాబు ఎందుకు వచ్చింది బాధ నాకు అక్కర్లేదా మీరే చూసుకుంటే అప్పుడు మనుషులు ఇట్లా పడ్డారు బాబు ప్రశాంతంగా ఉన్నాడు అంటావా మామ అంటావా మామ సాంబడండి బాల వీధిలో చిన్నది చోదరులారా మరి రైన్ డేట్ లో ఉన్నాం రేపు రాజా అవతలకి చాలా బొబ్బుల దగ్గరికి వెళ్ళాలి ఇంకా రైన్ డేట్ లో ఉన్నామండి ఎందుకంటే రాత్రి ఆ వానదేవుడి దయ వల్ల రాత్రి మాకు గ్యాప్ తగిలింది గ్యాప్ వచ్చాక నిద్ర లేదు ఇంటికి వెళ్తే పడుకో 2 అయ్యింది ఇంకేంటి నిద్ర తీరుతుంది ఏంటి ఇప్పుడు ఈ 11 రోజులు మాకు నైట్ పగలైపోయి పగల పడుకోవడం రాత్రులు తిరిగేసుకున్నాం రాత్రి తిరిగేసుకున్నామా నిద్ర రాలేదు ఏడి దేవుడు కానీ ఏడి వెళ్ళిపోతే ఆయన తీసుకెళ్ళాలి అది నువ్వేం తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్ళాలి రేపు రాజా కూడా ఇటు రాడు నువ్వు తీసుకెళ్ళు ఒళ్ళు వేసుకోండి ఒళ్ళు తగినట్టుకో అదే పడుతుంది కుక్కలాగా
పొడమంటే ఎందుకు సైడ్ పైకి ఎత్తావు? నేను పాట పాడుతున్నాను రా. నాకు పాడు బుద్ధి ఉంది. నా ఇష్టం నేను ఎత్తుకుంటాను. నాకు పాడు బుద్ధి. ఏంటో పాడు బుద్ధి? నువ్వు కానీ నీ ఎక్కడ కానీ ఎవరైనా పడకుండా ముందే సైడ్ పైకి ఎత్తారు అనుకో, చిన్న లేపు చూద్ది కానీ ఎంత కంప్లీట్ అయిపోతున్నావు. ఎందుకు ఖర్చు లేకుండా కొనుక్కోకుండా తింటావు. చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, వెళ్ళగా పోన్నది. అత్తమామ సంతోషించగా, సేవలతో అత్తమామ సంతోషించగా, 10 మంది ఆదరించవన్నీగా, కన్నయ్యని వీధునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా, కన్నయ్యని వీధునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా, సృష్టించెను ఆ దేవుడు తన కుమారుడా, ఆలయాన వెలసిన దేవుని దేవి, ఇన్నాళ్ళే ఈ జగతిలో జీవనజ్యోతి, ఆలయాన వెలసిన దేవుని దేవి, ఇన్నాళ్ళే ఈ జగతిలో జీవనజ్యోతి, ఇన్నాళ్ళే ఈ జగతిలో కన్నుతోటి కుంకుమతి తెల్లదర కాని, కన్నుతోటి కుంకుమతి వేసినావు, కన్ను దోచు పొందువతే, కన్ను దోచు పొందువతే తెల్లదర కాని, కన్ను దోచు పొందువతే.
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.